తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్ అప్పట్లో యాక్చువల్గా సినిమా మొత్తం కలెక్ట్ చేసేది కూడా మహా అయితే లక్షల్లో ఉండేది, చాలా తక్కువ అమౌంట్. అలాంటి రోజుల్లో అడవి రాముడు సినిమాలోని ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి అనే పాటని ఇప్పటికీ దాన్ని ₹1,00,00,000 పాట అంటూ ఉంటారు. ఎందువల్ల సార్ అది? యాక్చువల్గా ఆ పాట పల్లవి ఆ సినిమా కోసం రాసింది కాదు. అవునా? అంతకుముందు నేను గుర్తుపెట్టుకుంటే చిన్ని కృష్ణుడు అనుకుంటా. ఆ చిన్ని కృష్ణుడు పిఏపి వాళ్ళు తీసిన సినిమాకి పాట రాయాల్సి వచ్చి రాసే పల్లవుల్లో ఒక పల్లవి అది. ఆయన అనేక పల్లవులు రాస్తే అది సరిగ్గా రాక వాళ్ళకి నచ్చక అలా వదిలేసిన దాంట్లో ఉన్నటువంటి పల్లవి ఆఖరికి ఆయన వాళ్ళకి నచ్చింది ఏంటంటే చిరాకుపడి ఇక నేను చాలా రాశాను, 30-40 పల్లవులు రాశాను అని ఆయన కాగితం మీద ఏం రాశాడంటే ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను, వదిలేస్తే పారిపోతాను అని రాసేసి కాగితం మీద డైరెక్టర్కి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఓకే, మెట్లు దిగి వెళ్ళిపోతున్నాడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి. వెళ్తుంటే ఆ డైరెక్టర్ గారు చూసి చలపతిరావు గారు, మ్యూజిక్ డైరెక్టర్ చలపతిరావు గారికి ఇచ్చాడు. చూడండి ఆయన మీ మీద చిరాకు పడి వెళ్ళిపోతున్నాడు, ఇది బాగుంది పాట, ఇదే కావాలని రాశాడు. అది అట్లాగా ఒక సామాన్యమైనటువంటి ఎక్స్ప్రెషన్ వాళ్ళకి నచ్చింది. అది ఫస్ట్ ఆయన సూపర్ హిట్ సాంగ్. అంటే అడవిరాముడి కంటే కూడా ప్రజాదరణ పొందిన, విపరీతమైన ప్రజాదరణ పొందినటువంటి పాట ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అనేది నాగేశ్వరరావు గారి మీద చిత్రీకరించిన పాట అండి. అప్పుడు రాసిన పల్లవేది. ఇక్కడ కూడా అనేక పల్లవులు అనుకుంటున్నప్పుడు ఆ సన్నివేశ పరంగా ఇది బాగుంటుంది అని చెప్పి దాన్ని ఇక్కడ పెట్టడం, దాన్ని రాఘవేంద్రరావు గారు చాలా ఇష్టపడి తీసుకోవడం జరిగిందండి. అట్లాగా ఆ సాంగ్ దాంట్లో పెట్టబడింది. అంటే ఆ పల్లవి పెట్టి మిగతా సాంగ్ రాశారు. అండ్ యాక్చువల్గా ఈయన తన గురువులుగా భావించే వాళ్ళలో కానీ, తను బాగా గౌరవించే వాళ్ళలో కానీ ఆత్రేయ గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. కానీ అదే ఆత్రేయ గారితో వేటూరి గారికి అనేక రకాల విభేదాలు ఉన్నాయని చెప్పి అంటారు. లేదండి, అట్లాంటిది ఏం లేదు. అంటే సాహిత్యపరమైన విభేదాలే లేదు. అంటే ఈయన వాడే పదజాలం కానీ, లేకుంటే ఆత్రేయ గారు ఈయన దగ్గరికి వచ్చి ఇంకొక 10 సంవత్సరాలు ఆగి వచ్చి ఉండొచ్చు కదా వేటూరి నువ్వు అని చెప్పేసి. అందరికీ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మీకు ముందు ప్రమోషన్ వస్తే ఇదేంటి నా వెనకాల వచ్చిన వాడు నాకంట పై స్థాయిలో ఉన్నాడు అనేటువంటిది అందరికీ ఉంటుంది. అందులో ఇది ప్రొఫెషనల్ ఫీల్డ్. సార్ మా నాన్నగారు వచ్చేటప్పటికి, ఇప్పుడు వాళ్ళు వచ్చిన టైం కూడా 30-36 ఏళ్ళకి వచ్చారు. మా నాన్నగారు వచ్చేటప్పటికి 36 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ ఆ ఏజ్లోనే వచ్చారు. 71-72 అంటే 35-36 ఏళ్ళు. అది కరెక్ట్ వయసే అందరూ. కాకపోతే వాళ్ళకి అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్గా ఉన్నారు. ఈయనకేం లోటు లేదు ఆర్థికంగా, ఈయనకి ఎటువంటి లోటు లేదు. మంచి ఉన్నతమైన సంపద ఉన్నటువంటి కుటుంబం కాబట్టి వాళ్ళకి అనిపిస్తుంది ఎందుకు వచ్చాడు తొందరగా, మా 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 గిరాకీ కొంచెం తగ్గింది కదా అన్నటువంటి భావన. అందులో ది మోస్ట్ కమర్షియల్ రైటర్ ఆత్రేయ గారు అండి. ఆయన పాటలు మీరు వినుంటారు. చాలా అసలు #1 రైటర్ అనమాట. అంటే ఎట్లా ఉండేదంటే ఆయనకి ఎక్కువ అమౌంట్ ఇచ్చేవాడు మిగతా రైటర్ల కంటే, అంత గొప్పగా చూసుకునేవారు. ఆ స్థాయికి ఈయన వెళ్ళిపోయాడు. సో ఆయనకి కొంత తగ్గుతుంది కదా వచ్చే వాళ్ళు. దాంతో ఆయన సరదాగా అన్నదే తప్ప ఆయన మనసులో పెట్టుకునేటటువంటి భావజాలాలు ఎవరికి లేవండి. చాలా ఇద్దరు స్నేహంగా ఉండేవాళ్ళు. ఆయన కూడా ఒక గురువుగానే భావించాడు. ఆయనతో సరదాగా మాట్లాడిన ఇద్దరు చాలా స్నేహంగా. చాలా సార్లు ఆత్రేయ గారి గురించి చాలా గొప్పగానే చెప్పున్నారు నాన్నగారు. ఆత్రేయ గారు ఒక ఇన్సిడెంట్ చెప్తాను ఆయనకి. అంటే ఆత్రేయ గారు అంటే ఈయనకి ఎంత గౌరవం అంటే, శిల్పి కృష్ణుడు అనుకుంటాను, రామానాయుడు గారు సినిమా చేస్తున్నారు. ఆయన వచ్చి ఫాదర్ దగ్గర అడిగారు, ఇలాగా మా సినిమాలో మీరు పాటలు రాయాలని. ఈయనకు ఒక నియమం పెట్టుకున్నాడు, రామానాయుడు గారి సినిమాలకు కానీ జగపతి ఆర్ట్స్ సినిమాలకు కానీ నేను రాయకూడదు. ఎందుకంటే ఇవి రెండు కూడా ఆత్రేయ గారి కంపెనీలు. అంటే మీకు తెలుసు దసరా బుల్లోడు, ప్రేమనగర్ ఇలాంటి గొప్ప గొప్ప హిట్స్ ఇచ్చినటువంటి సంస్థలు అవి. సో వాళ్ళ సినిమాలకు నేను రాయకుండా ఉంటాం ఆయనకి క్షేమం, కాబట్టి నేను అటు వెళ్ళకూడదు అని చెప్పి గౌరవం కూడా గౌరవంగానే. అందుకని నేను రాయనండి అని అన్నాడు. ఎందుకు అని అడిగాడు ఆయన రామానాయుడు గారు. ఇవన్నీ ఎడ్యుకేషన్ అండి ఎవరికైనా. ఎప్పటి వాళ్ళకి కూడా రాయను అనే మాట ఎప్పుడు వాడకూడదు. నేను రాయను అంటే ఆయన అడిగాడు ఎందుకు అని. ఇది ఆత్రేయ గారి కంపెనీ, ఇప్పుడు నేను రాస్తే ఆయనకి పాట పోతుంది కదా, మా గురువు గారికి నేను కాదని నేను రాయను, ఆయన చేత రాయించుకోండి అంటే ఆయన దొరకే కదా మీ దగ్గరికి వచ్చింది. సరే మీరు రాయనంటున్నారు బాగానే ఉంది,
ఈ పాట మీరు రాయనన్నారని నేను ఇంకోళ్ళ చేతి రాయించాను, అప్పుడు కూడా ఆత్రేయకి లాసే కదా సాంగ్ అన్నాడు. దాంతో ఆయనకి అర్థమైంది సిచ్యువేషన్, ఇది ఎలాగో సాంగ్ బయటికి వెళ్ళేట్టుంది అని చెప్పి, నేను రాసిస్తానండి, అలాగే రాస్తాను, కాకపోతే ఆయన పేరు మీదే రావాలి ఆ పాటలు, ఆ పారితోషికం ఆయనకే ఇవ్వాలి, ఇది మీకు ఓకే అంటే రాస్తాను. దాంతో ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఈయన ఫామ్లో ఉన్నాడు, మంచి మాట చెల్లుబడి అవుతుంది ఆయన రాసింది కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు. ఆయనకి ఒక స్టడీ, ఓహో ఇంత ప్రేమిస్తున్నాడు ఆత్రేయనని. సో ఈయన రాశాడు, 2 పాటలు మంచి హిట్ సాంగ్స్ అయినా ఆయన పేరు మీదే వచ్చినాయి. ఆయనకి డబ్బులు వెళ్ళాయి. వెళ్ళిన తర్వాత ఫాదర్ దొరక్క ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి, అమ్మ మీ ఆయన ఏంటి ఇలా చేశాడు, పాటలు రాసి నా పేరేసి నాకు డబ్బులు పంపించారు, చాలా ఉన్నతమైన మనస్తత్వాన్ని, నీకు పట్టు చీర తెచ్చి పెడతాను అని అన్నది అని అన్నాడు ఆయన. ఇంటికి వచ్చిన తర్వాత మా మదర్ చెప్పింది ఆయనతో, ఇట్లా వచ్చారు పెద్ద ఆయన ఇలా అన్నాడంట. సరేలే వచ్చినప్పుడు చూద్దాం అని అన్నాడు. సరే అట్లా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎన్నాళ్ళైనా రాకపోయేటప్పటికి వస్తే ఆత్రేయ అయ్యేవాడు కాదు అంటాడు మా ఫాదర్. అట్లా ఉండేది అన్నమాట సరసం. అట్లాగా ఒక 5-6 సినిమాల్లో మా నాన్నగారి పాటలు ఆయన పేరు మీద వెళ్ళినాయి. ఆయన ఏమి అబ్జెక్ట్ చేయలేదు.